శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఋగ్వేద అధ్యాపకులు, శ్రీ కశ్యప వేద విద్యామందిరం పాఠశాల మరియు హిందూ ధర్మక్షేత్ర యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు అయినటువంటి సంతోష్ గణపాటి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి సనాతన ధర్మంలో ఈ సమాజంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాంటి సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం. గురుదేవ, వేదంలో శివుడు విష్ణువు లేరు, ఇది కొత్తగా క్రియేట్ చేసిన పాత్రలు అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. వేదంలో ఉన్న దేవుళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి మాట అండి. పరమశివుణ్ణి ఉద్దేశించి మనం అంతా కూడా చెప్పేటటువంటి మంత్రం ఏమిటి చెప్పండి? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుండే వచ్చింది. నమఃశివాయ అనేటటువంటిది యజుర్వేదంలో ఉంటుంది. యజుర్వేద సంహిత. యజుర్వేద సంహితలో నాకు తెలిసి 22వ పన్నం కానీ 23వ పన్నం కానీ వేదం మధ్యలో ఉంటుంది. ఆ యొక్క పన్నానికే పేరు రుద్రాధ్యాయము అని పేరు. అంటే ఒక చాప్టర్, మీకు చాప్టర్ అంతా కూడా మీకు శివుడి గురించే ఉంటుంది. రుద్రుడు వేరు శివుడు వేరు ఇష్టానుసారం మాట్లాడతారు. ఏకాదశ రుద్రుల్లో శివుడు ఒకడు. మీకు వాళ్ళంతా కూడా అభేదం. ఆ యొక్క రుద్రాధ్యాయం నేను ఇందాక చెప్పింది ఏదైతే ఉందో అందులోనే పంచాక్షరి ఉంది. నమఃశివాయ, నమఃశంకరాయ, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నవి. అది లేదు అని ఎలా చెబుతారంటే తెలియని వాళ్ళైనా చెబుతారు, తెలిసి అబద్ధం చెప్పే వాళ్ళైనా చెబుతారు. ఈ ఇద్దరే చెప్పాలి, ఇంకెవరు చెప్పే అవకాశం లేదు. అంత మాత్రమే కాదు, ఇది నేను చెప్పినటువంటిది యజుర్వేదంలో పెద్ద చాప్టర్ కాబట్టి ఇది చెప్పాను నేను. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి అది. రుద్రాధ్యాయం అంటారు, నమకం అంటారు. శివుడికి పూజ చేసినప్పుడు, అంటే ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసినప్పుడు ఈ నమకం చెప్పే చేస్తారు. నమఃశంభవే చ మయోభవే చ నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమఃశివాయ చ శివతరాయ చ లాంటివన్నీ దాంట్లో చాలా వస్తాయి. ఇది చెప్పే శివుడికి అభిషేకం చేస్తారు. ఇందులో ఉన్నటువంటి ఈ త్రిశతి అంటే పరమశివుడి యొక్క 300 నామాలు అవి చెప్పి అర్చన చేస్తారు. మరి వేదంలో లేదు అని ఎలా అంటారు? ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు ఇంకొక మాట కూడా వినిపిస్తుంటుంది. ఏమిటంటే రుద్రుడి క్రమార్చన. ఈ యొక్క రుద్రాధ్యాయానికే క్రమపాఠము అని ఉంటుంది వేదంలో, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. అది చెప్పి కూడా బిల్వార్చన, పుష్పార్చన చేస్తూ ఉంటారు. ఇది యజుర్వేదంలో ఉన్నటువంటి మాట. మీరు ఋగ్వేదంలో తీసుకుంటే, మీ ఋగ్వేదంలో పంచరుద్రము అని ఉంది. పంచరుద్రంలో అద్భుతమైనటువంటి శివ మంత్రాలు ఉన్నాయి. శివ సంకల్పాలు అని గొప్పవి. తన్మే మన శివ సంకల్పమస్తు అని వస్తూ ఉంటుంది. ఇది కూడా మీకు ఋగ్వేదంలోనే పరిశిష్ట భాగంలో ఉంది. కావున వేదంలో శివుడి గురించి లేదు అని ఎవరైతే చెప్పారో, ఒకటి వాళ్ళకి తెలియదు అని అర్థం, లేదా వాళ్ళకి తెలిసి అబద్ధం ఆడుతున్నారు అని అర్థం. ఇకపోతే మహావిష్ణువు నేను గతంలో కూడా నేను చెప్పాను. మహావిష్ణువు గురించి కూడా ఇదే విధంగా వేదంలో కోకొల్లలు. యజ్ఞో వై విష్ణు అని ఉంటుంది వేదంలో. అంటే ఏమిటంటే యజ్ఞమే విష్ణుస్వరూపం, విష్ణువే యజ్ఞస్వరూపము. విష్ణుముఖావై దేవాహ అని కూడా వేదంలోనే ఉంది. చాలామంది అంటూ ఉన్నట్లుగా అగ్ని గురించి వేదంలో ఉన్న మాట నిజం అత్యధికంగా. ఎందుకు? అగ్నిముఖావై దేవాహ అన్నారు. మీరు పరమశివుడికైనా, మహావిష్ణువుకైనా, ఇంద్రుడికైనా ఎవరికి మీరు ఆహుతి ఇవ్వాలన్నా కూడా అగ్నిముఖంగా ఇవ్వాలి. మీరు అగ్నిలో మీరు పరమశివుడు మంత్రమో, మహావిష్ణువు మంత్రమో, ఇంద్రుడు మంత్రమో చెబుతూ మీరు ఆహుతి వేస్తే ఆ దేవతకు చేరుతుంది, అగ్నిముఖంగా చేరుతుంది. కావున మనం అగ్నినే ముఖ్యంగా ప్రార్థించి అగ్ని ద్వారా వాళ్ళందరికీ ఆహుతులు పంపిస్తూ ఉంటాం. ఇది కూడా తెలియక చాలామంది, నేను ఆ మధ్య చెప్పానమాట అండి, ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము అని ఒకటి ఉన్నది. ఐతరేయ బ్రాహ్మణ గ్రంథం ఋగ్వేదంలో అంతర్భాగం అది. అందులో మొట్టమొదటి వాక్యమే అగ్నిర్వై దేవానామవమో విష్ణు పరమస్తదంతరేణ సర్వ అన్యా దేవతాః అని ఉంటుందన్నమాట. దేవతలలో చిన్నవాడు అగ్ని, దేవతలలో పెద్దవాడు మహావిష్ణువు అని ఉంటుంది. అవమ దేవుడు అగ్నిదేవుడు, అవమహ అంటే చిన్నవాడు, పరమహ ఆయన మహావిష్ణువు అని ఉంటుంది. శివకేశవుల యందు భేదం లేదు కాబట్టి అక్కడ మహావిష్ణువు అయినా శివుడైనా కూడా ఒకటే. కావున మరి
వేదంలో మహావిష్ణువు గురించి లేదని ఎలా అంటారు? విష్ణు సూక్తాలు ఎన్ని ఉన్నాయి. మీ ఋగ్వేదంలో తీసుకుంటే మొదటి 2వ అధ్యాయంలోనే అద్భుతమైనటువంటి విష్ణు మంత్రాలు. విష్ణు యత్పరమం పదం అని అద్భుతమైనటువంటి మంత్రం వేదంలో, ఋగ్వేదంలో. కావున తెలియక చాలామంది ఇష్టానుసారము లేదు అని చెప్పడాలు అంత మాత్రం కాదండి. ఇంకా మీకు సరే వేదంలో ఎంత ఉందో నేను మీకు చెప్పాను. వేదం నుండి కొంచెం ఇంకా మీరు వెళ్ళారనుకోండి, అష్టాదశ పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు, స్మృతులు ఇవన్నీ ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. మనకు వేదముల తరువాత ప్రమాణములు ఏమిటి అని అంటే కనుక స్మృతి అన్నారు. స్మృతి అంటే మీకు ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చేస్తాయి. వాటిలో ఉంటే వేదంలో ఉన్నట్టే. ఆ తర్వాత ఆచారము అని కూడా అన్నారు, శిష్టాచారము అని అంటారు. అంటే వేదాన్ని, వేద ప్రామాణికతను అంగీకరిస్తూ వేదంలో చెప్పబడినటువంటి విధులు ఆచరించే వాళ్ళు మహావిష్ణువుని పూజిస్తున్నారు, మహాశివుణ్ణి పూజిస్తున్నారు అని అంటే అది కూడా ప్రమాణమే, మనం వాళ్ళని ఫాలో అయిపోవచ్చు అని అర్థం. ఈ విధంగా చాలా అద్భుతంగా వేదంలో పరమశివుడి గురించి, మహావిష్ణువు గురించి ఉంది. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పే వాళ్లకు ఈ వీడియోను మీరు ఆధారంగా చూపించవచ్చు. ఓకే, అట్లానే గురుదేవ, వేదంలో విగ్రహారాధన ఎక్కడా లేదు, తర్వాత ఈ విగ్రహారాధన క్రియేట్ చేశారు అనే వాదన పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా పచ్చి అబద్ధం అండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. వేదంలో మహావిష్ణువు ఎలా ఉంటాడు అని స్పష్టంగా ఉంటుంది, ఇంద్రుడు ఎలా ఉంటాడు అని స్పష్టంగా ఉంటుంది, అగ్నిదేవుడు ఎలా ఉంటాడు అని స్పష్టంగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ రూపాలన్నీ కూడా వేదంలో ఉంటాయి. మరి రూపం లేదు, మనమేమో ఆ యొక్క మూర్తుల్ని పూజించకూడదు అని చెప్పేసి ఎలా అంటారండి? మన సనాతన ధర్మంలో స్పెషాలిటీ ఏంటంటే రూపంతోనూ పూజించవచ్చు, రూపం లేకుండానూ పూజించవచ్చు. అంతే కదా. నిరాకారాచ సాకార అని అమ్మవారిని అంటుంది. దేవి మహాత్మ్యంలో మీకు వస్తుంది, మన రహస్యంలో వస్తుంది నాకు తెలిసి. నిరాకారాచ సాకార అన్నారు. అమ్మవారు ఆకారం లేకుండా ఉంటుంది, ఆకారంతో కూడా ఉంటుంది, ఆవిడ ఇష్టం. భగవద్గీతలో ఏమన్నాడు ఆయన? తదాత్మానం సృజామ్యహం అన్నాడు. శుద్ధ చైతన్య రూపరహిత పరమాత్మ ఒక రూపంతో తనను తాను సృష్టించుకుంటాడు. కాబట్టి కృష్ణుడి రూపంలో వచ్చాడు, రాముడి రూపంలో వచ్చాడు. మళ్ళీ ఆ పని అవగానే వెళ్ళిపోతూ ఉంటాడు, తనను తాను సృజించుకుంటాడు. గ్లానిర్భవతి భారత మనం చూస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని వస్తుందో అంటే చేటు వస్తుందో అప్పుడు నేను అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేయడం కోసం నన్ను నేను సృష్టించుకుంటాను అని చెప్పి ఆయన అన్నాడు. కావున ఆయన రూపంతో వస్తాడు, వచ్చినప్పుడు పూజిస్తాము. ఆంజనేయుడు ఆయన అవతారమే, శంకరాచార్యులు ఆయన అవతారమే. ఈ విధంగా ఎన్ని అవతారాల్లో వస్తూ ఉంటాడు. వచ్చినటువంటి ప్రతి అవతారంతోనూ పూజిస్తూ ఉంటాం మనం. అది వేదాలలో ఉంది. నేను ఇందాక చెప్పినట్లుగా వేదం ఆధారంగా వచ్చినటువంటి స్మృతులు, పురాణాలు అన్నింటిలోనూ కూడా ఉంది. అందులో ఉంటే వేదంలో ఉన్నట్టే. పెద్దవాళ్ళందరూ పూజిస్తున్నారు కాబట్టి పూజించవలసిందే, అంతే తప్ప ఇతర అబ్రహామిక్ మతాల్లో ఉండే పిచ్చి మాకెందుకు? వాళ్ళ కర్మ అది. వాళ్ళు పూజించేటటువంటి దేవతలకు రూపం లేదో, ఉన్న రూపాన్ని దాస్తున్నారో మాకెందుకు? అవన్నీ కూడా కర్మలు. మన దేవుడు సుందరంగా ఉంటాడు. రాముడు సుందరుడు, కృష్ణుడు సుందరుడు, అమ్మవారు సుందరి, శివుడు సుందరుడు, మేము పూజించుకుంటాం. కావున వేద పురాణ ఇతిహాసాల్లో రూపములు ఉన్నాయి. ఓకే గురుదేవ, శివుడికి విష్ణువుకి కూడా కాలపరిమితి ఉంటుంది. మనలాగే వాళ్ళకు కూడా ఒక అంతమైన టైం అనేది ఉంటుంది అనేది వాదన కూడా ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది. నిజమేనా? అంటే కాలపరిమితి అని అంటేనండి, నేను ఎక్కడో చదివాను, మహావిష్ణువు 2000 కల్పాలు ఉంటాడని, పరమశివుడు 1000 కల్పాలు ఉంటాడని, ఇలాంటివేవో ఉన్నాయి కొన్ని. అదేమీ పెద్దగా ప్రాధాన్యత అంశాలు కాదవి. ఎందుకు అనంటే వాళ్ళు ఉండి వాళ్ళు ఏదో అయిపోతారని కాదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు కొంచెం వాళ్ళ రూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని మళ్ళీ తీసుకుంటారని అర్థం, అంతే. అది వాళ్ళంతట వాళ్ళు చేసుకోవాల్సిందే. మహావిష్ణువైనా పరమశివుడైనా ఆ యొక్క కాలపరిమితి అయ్యాక వాళ్ళ రూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుంటారు, మళ్ళీ వాళ్ళ రూపాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకుంటారు. ఇదేమీ పెద్ద విషయం కాదు. మీకు కాకభుషుండి అనేటటువంటి ఒక కథ ఉంది. ఆ కథలో మీరు చూస్తే కనుక ఆ కాకభుషుండు చిరంజీవి, మహాచిరంజీవి,
కొన్ని కల్పాల పాటు ఉంటూ ఉంటాడు ఆయన. కల్పం పూర్తయ్యే నాటికి తన శరీరాన్ని తాను వదిలేసి జ్యోతి స్వరూపంలో ఆకాశంలో ఉంటాడు. మళ్ళీ కల్పం ఆరంభం అవ్వగానే, సృష్టి అవ్వగానే మళ్ళీ శరీరాన్ని ధరించి అతడి కోసము అని భగవంతుడు సృష్టించిన చెట్టు మీద వచ్చి నివసిస్తూ ఉంటాడు. ఒక సాధారణ చిరంజీవే అలా చేస్తూ ఉన్నప్పుడు మహావిష్ణువుకి పరమశివుడికి సాధ్యం కాదు. ఇది పెద్ద విషయం.